జింజర్ అన్నీ వేసాము. వేసి ఇలాగ ఆయిల్లో లేకుండా ఇట్లా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ కదా, ఇది హెల్దీ కదా, కాబట్టి హెల్దీగానే చేద్దామని నేను ఇలా చేశాను. మీ అందరికీ ఎలా అనిపించిందనే విషయం కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పటిదాకా చూసి మన ఛానల్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలండి. ఇలాగా అలా ప్లెయిన్గా కూడా తినచ్చు, అసలు ఏం లేకుండా ప్లెయిన్గా తినేయచ్చు. కానీ టమాటా సాస్ పెట్టా నేను, అలా కావాలన్నా తినచ్చు. ఎవరైనా చాలా ఇష్టంగా తినేస్తారు. ఈవినింగ్ టైం స్నాక్స్ కావచ్చు, లేదా వర్షం పడినప్పుడైనా కావచ్చు, ఇంకా చెప్పాలంటే బ్రేక్ఫాస్ట్గా కూడా, నైట్ డిన్నర్కి అలా కూడా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.